Hi, welcome back to Engineering Drawing. This is Dr. Vasu. Hope you are enjoying the lectures on engineering drawing and other subjects. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది నాకు. డైరెక్ట్ గా టాపిక్ లో పెడదాం. కానిక్ సెక్షన్స్ డిఫరెంట్ మెథడ్స్ లో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఇంత క్రితం పాత వీడియోలో మనం చూసింది ఏంటంటే కానిక్ సెక్షన్స్ ఎక్సెంట్రిసిటీ ఇచ్చినప్పుడు డ్రా చేయడం ఎలాగో చూసాం. ఇప్పుడు ఎలిప్స్ ని ఒక మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం. మేజర్ యాక్సిస్ ఫస్ట్ డ్రా చేసి తర్వాత మైనర్ యాక్సిస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తాం. ఇక్కడ ఓ ఇంటర్సెక్షన్ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఏఓ రేడియస్ గా అంటే హాఫ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏఓ రేడియస్ గా సి సెంటర్ గా ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ డ్రా చేస్తే అవే F1 F2 అవుతాయి ఫోసై. ఓకే, ఒక్కసారి ఫోకస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏఓ మీద ఒక పాయింట్ ఒకటి తీసుకున్నాం, 0.1 అన్నాం. A1 రేడియస్ గా ఓకే F1 సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, అండ్ 1B రేడియస్ గా F2 సెంటర్ గా ఇంకొక ఆర్క్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసాం పాత ఆర్క్ ని. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ P1 అన్నాం. అంటే ఇక్కడ పాయింట్ P1 అనేది కర్వ్ ఎలిప్స్ మీద ఉంది అనడానికి ఎలాగంటే P1 F1 అనేదేమో A1 అయింది. ఓకే, P1 F2 అనేదేమో B1 అయింది. A1 ప్లస్ B1 A1 ప్లస్ B1 ఇస్ నథింగ్ బట్ మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ ఈక్వల్ అయింది కాబట్టి పాయింట్ P1 అనేది కర్వ్ మీద ఉంటుంది ఎలిప్స్ మీద. సో ఈ క్యారెక్టరిస్టిక్ ని యూజ్ చేసి మనం ఈ ఆర్క్స్ ని యూజ్ చేస్తూ ఈ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ అని అంటారు. ఇక్కడ ఒక పాయింట్ తో ఈ ఒక్క పాయింట్ P1 కాదు ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు. ఎలాగంటే A1 రేడియస్ తో F2 సెంటర్ గా ఒక ఆర్క్ ఇక్కడ, 1B రేడియస్ తో F1 సెంటర్ గా ఇంకొక ఆర్క్ ఇక్కడ, అంటే ఇంకొక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది, దాన్ని P1 డాష్ అన్నాం. అలాగే సో A1 B1 లెంగ్స్ అన్నమాట. అలాగే మనం F1 సెంటర్ గా ఒక ఆర్క్, F2 సెంటర్ గా 1B రేడియస్ గా ఇంకొక ఆర్క్, ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది, దాన్ని P1 డబుల్ డాష్ అన్నాం. ఓకే, సో A1 B1 లెంగ్స్ తీసుకున్నాం. అలాగే F2 సెంటర్ గా ఇక్కడ ఒక ఆర్క్, ఓకే, F1 సెంటర్ గా 1B రేడియస్ గా ఇక్కడ ఇంకొక ఆర్క్ తీసుకున్నాం, దాన్ని P1 త్రిబుల్ డాష్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇది కూడా B1 A1. సో A1 B1 అంటే మనకి మేజర్ యాక్సిస్. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ 4 పాయింట్స్ కూడా ఎలిప్స్ కర్వ్ మీద ఉంటాయి. ఈ విధంగా మనం ఒక పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఈ మేజర్ యాక్సిస్ మీద F1 O మధ్యలో తీసుకోవాలి పాయింట్స్. F1 O మధ్యలో కనుక తీసుకుంటే మనకు వచ్చే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ కర్వ్ మీద ఇక్కడ వస్తాయి ఎలిప్స్ మీద. సో ఇలాగే ఇంకొక పాయింట్ తీసుకున్నాం, ఒక పాయింట్ కి 4 పాయింట్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొక పాయింట్ 2 తీసుకున్నాం, F1 A2 రేడియస్ గా F1 సెంటర్ గా ఒక ఆర్క్, F2 సెంటర్ గా 2B రేడియస్ తో ఇంకొక ఆర్క్, ఇక్కడ ఒక పాయింట్ P2, అలాగే A2 B2 నెక్స్ట్. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి A2 B2 రేడియస్ గా ఈ పాయింట్స్ F1 F2 సెంటర్ గా ఇక్కడ మార్క్ చేసాం, P2 డాష్ వచ్చింది. అలాగే ఇంకొక పాయింట్ కింద ఇది ఈ విధంగా A2 B2 రేడియస్ తో డ్రా చేసిన ఆర్క్స్ రెండు. సో ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఇంకొక పాయింట్ P2 డబుల్ డాష్, అలాగే A2 B2 రేడియస్ తో మనం రెండు ఆర్క్స్ ఇలా డ్రా చేసినప్పుడు P2 త్రిబుల్ డాష్. ఇలా మనకి నంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ కర్వ్ మీద తీసుకోవచ్చు. ఇలా ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఏ నుంచి AO మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు పాయింట్స్. నంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే మనకి కర్వ్ మీద నంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు స్మూత్ గా జాయిన్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక మనం తీసుకొని
అన్ని పాయింట్స్ ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేస్తే మనకి ఎలిప్స్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ ఎలిప్స్ ఇస్తే మనం టాంజెంట్ అది నార్మల్ ఎలా గీయాలో ఇంత క్రితం వీడియోలో చూసాం. లేకుంటే పాత వీడియో ఒకసారి చూడండి, దీని ముందున్నది, అందులో క్లియర్ గా క్యారెక్టరిస్టిక్స్ టాంజెంట్ నార్మల్ కూడా ఉన్నాయి. సో ఇది కన్స్ట్రక్షన్ లైన్స్ తీసేస్తే మనకి క్లియర్ గా ఒక ఎలిప్స్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక పాయింట్ సెంటర్ గా నంబర్ ఆఫ్ సర్కిల్స్ మనం డ్రా చేస్తే ఆ సర్కిల్స్ అన్నిటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఓ, ఏబి మేజర్ యాక్సిస్, సిడి మైనర్ యాక్సిస్ మార్క్ చేసాం. ఓ అనేది ఇంటర్సెక్షన్ పాయింట్ కింద తీసుకున్నాం. ఓ సెంటర్ గా ఓఏ రేడియస్ గా ఒక సర్కిల్ కనుక డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, అలాగే ఓసి రేడియస్ తో ఇంకొక సర్కిల్ కనుక డ్రా చేస్తే ఇలా వస్తుంది. అంటే ఈ రెండు సర్కిల్స్ ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అన్నాం, ఒకే పాయింట్ సెంటర్ గా డ్రా చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక ఈ సర్కిల్ ని నంబర్ ఆఫ్ డివిజన్స్ చేద్దాం. ఫస్ట్ ఈ డయామీటర్ లైన్స్ కనుక డ్రా చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఈ పార్ట్ కూడా ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఈ పార్ట్, ఈ సర్కిల్, ఈ క్వార్టర్ పార్ట్ వచ్చేసరికి 3 పార్ట్స్ అయ్యాయి. ఓకే, వీటిని పాయింట్స్ కింద మార్క్ చేసాం. ఈ పాయింట్స్ సర్కిల్ మధ్యలో ఎక్కడైతే తీసుకున్నామో సర్కిల్ మీద వచ్చిన ఈ పాయింట్స్ ని 1, 2 కింద మార్క్ చేసాం. 1, 2, 3 అని, అంటే డివిజన్స్, ఇవి 3 డివిజన్స్ చేసాం. ఓకే, ఇప్పుడు మిగతా ఈ పార్ట్ కూడా, ఈ 2 పార్ట్స్ కూడా చేస్తే మనకి ఇలా 12 పార్ట్స్ అవుతాయి సర్కిల్ మొత్తం. మనం ఎన్ని పార్ట్స్ అయినా చేసుకోవచ్చు, మనకు కన్వీనియంట్. ఇక్కడ 12 పాయింట్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ డయామీటర్ లైన్ ఇన్నర్ సర్కిల్ ని 1' దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు అలాగే 2' ఇలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 1 దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, అలాగే 1' దగ్గర ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుని ఒక పాయింట్ ఇస్తాయి. ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సే P1. ఈ P1 అనే పాయింట్ కర్వ్ మీద ఎలిప్స్ పైన సర్ఫేస్ మీద ఉంటుంది అనమాట. ఎలిప్స్ కర్వ్ మీద P1 అనే పాయింట్ ఉంటుంది. ఇదే ప్రొసీజర్ మిగతా అన్ని పాయింట్స్ కి కనుక తీసుకుంటే 2 నుంచి వర్టికల్ లైన్, 2' నుంచి హారిజాంటల్ లైన్, ఇక్కడ P2 వస్తుంది. సో P3 ఆల్రెడీ మైనర్ యాక్సిస్ కాబట్టి సిడి అనేవి మైనర్ యాక్సిస్ పాయింట్స్ అవుతాయి, కర్వ్ మీద ఉండే పాయింట్స్. P3 ఇదే అవుతుంది, సి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలాగే నంబర్ 4 అనుకుంటే ఇక్కడ వర్టికల్ లైన్, ఇక్కడ హారిజాంటల్ లైన్, P4 వస్తుంది. వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, P5. ఓకే, P6 ఇక్కడ మేజర్ యాక్సిస్ పాయింట్ మన కర్వ్ ఎలిప్స్ ACBD గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ B అనేది కూడా కర్వ్ మీద ఉన్న పాయింటే. నెక్స్ట్ కింద బాటమ్ లో కూడా ఇక్కడ ఈ పాయింట్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేసాం, ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్, ఇక్కడ ఇంకొక పాయింట్ P7 వచ్చింది. నెక్స్ట్ వర్టికల్ అండ్ హారిజాంటల్ P8. ఇక్కడ D అనేది పాయింట్ కర్వ్ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, P10. ఓకే, వర్టికల్ అండ్ హారిజాంటల్ గెట్ అనదర్ పాయింట్ P11. P12 ఏతో కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 12 పార్ట్స్ చేశాం కాబట్టి 12 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఈ 12 పాయింట్స్ ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేస్తే మనకు కర్వ్ ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసిన మెథడ్ ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఒబ్లాంగ్ మెథడ్. ఇక్కడ కూడా మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఇచ్చారు, ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకున్నాం. ఇందాక సర్కిల్స్ డ్రా చేసాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఏబికి ప్యారలల్ గాను సిడికి ప్యారలల్ గాను ఒక రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎలాగంటే ఈ విధంగా ఏబికి ప్యారలల్ గా డ్రా చేసాం ఈ లైన్స్, సిడికి ప్యారలల్ గా డ్రా చేసాం, మనకు ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ని ఏఓని సమ్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఇక్కడ 4 పార్ట్స్ చేసాం. ఓకే, 1, 2, 3, 4 ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది 0తో. ఓకే, అలాగే ఇక్కడ ఈ వర్టికల్ ఏ నుంచి ఇంకొక వర్టికల్ లైన్ ఉంది కదా,
దీన్ని కూడా ఇదే నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి. ఇక్కడ 4 పార్ట్స్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 4 పార్ట్స్ చేసాం. వీటిని ఏ నుంచే నంబరింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఏ నుంచి 1 2 3 అని ఇచ్చాం. ఇక్కడ ఏ నుంచి 1 డాష్ 2 డాష్ 3 డాష్ అని మార్క్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సిని 1 డాష్ తో జాయిన్ చేస్తున్నాం. ఓకే, అలాగే C2 డాష్ C3 డాష్ జాయిన్ చేసాం. ఇప్పుడు డి నుంచి 1 గుండా D1 జాయిన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసాం. ఎంతవరకు 1 డాష్ ఈ ఫస్ట్ లైన్ వరకు. ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. అలాగే D2ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసి సెకండ్ లైన్ వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ లైన్ ఈ సెకండ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ వరకు ఎక్స్టెండ్ చేసాం. అలాగే D3 థర్డ్ లైన్ వరకు. ఇక్కడ వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనకి కర్వ్ మీద ఉంటాయి, ఎలిప్స్ మీద ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మిగతా ఈ 3 పార్ట్స్ కి ఫాలో అవ్వచ్చు. లేదు అని అంటే ఇది సిమెట్రిక్ కర్వ్ కాబట్టి, సిమెట్రిక్ గా ఉంది కాబట్టి రెక్టాంగిల్, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ P1 P2 P3 నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. అంటే ప్యారలల్ టు AB డ్రా చేసి వీటిని ఎక్స్టెండ్ చేసి ఇలాగా ఇదే డిస్టెన్స్ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మార్క్ చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి అదే డిస్టెన్స్ రైట్ సైడ్ మార్క్ చేసాం. ఈ పాయింట్స్ ని కరస్పాండింగ్ P1 కాబట్టి P1 డాష్ అలా మార్క్ చేసాం. ఇవి కూడా కర్వ్ మీదే ఉంటాయి. సో కర్వ్ ఇలా డ్రా చేసాం. ఇదే ప్రొసీజర్ మిగతా పార్ట్స్ కూడా ఎక్స్టెండ్, మిగతా క్వార్టర్ కి ఎక్స్టెండ్ చేయొచ్చు. సో P1 నుంచి వర్టికల్ లైన్ డ్రా చేసాం. వీటిని ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి అదే డిస్టెన్స్ మార్క్ చేసాం. అలాగే ఇక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ ఇది ఈ మేజర్ యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసాం. ఆ విధంగా మనకి ఇంకొక 3 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ పైన ఏదైతే చేసామో అదే కింద కూడా ఎక్స్టెండ్ చేసి ఈ పాయింట్స్ ని మార్క్ చేస్తే మనకి ఇంకో 3 పాయింట్స్ వచ్చాయి. కర్వ్ డ్రా చేస్తే మనకు కావాల్సిన ఎలిప్స్ క్లియర్ గా వస్తుంది అన్నమాట. ఈ మెథడ్ ని మనం ఒబ్లాంగ్ మెథడ్ అని పిలుస్తాం. సపోజ్ ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. అంటే ABCD అనేవి AB మేజర్ యాక్సిస్, CD మైనర్ యాక్సిస్ గా ఇచ్చినప్పుడు ఈ విధంగా డ్రా చేయొచ్చు. సపోజ్ మనకు ఒక 2 లైన్స్ ఇచ్చారు, 2 ఎట్ యాంగిల్ ఉన్నాయి. అవి మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కాదు, 2 లైన్స్ ఇచ్చారు. ఓకే, వీటి మధ్య సమ్ 80 యాంగిల్, 80 degrees సంథింగ్ 75 సమ్ యాంగిల్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్స్ గుండా పాస్ అయ్యేలాగా మనకి ఒక కర్వ్ ఒకటి డ్రా చేయమన్నారు. అంటే ఒక రాంబస్ డ్రా చేద్దాం. ఇలా ఈ పాయింట్స్ నుంచి మనం ఒక ప్యారలలోగ్రామ్ గనక డ్రా చేస్తే ఈ ప్యారలలోగ్రామ్ లో మనం ఇక్కడ ఇది రాంబస్ కాదు, ప్యారలలోగ్రామ్ కింద ట్రీట్ చేయండి. ప్యారలలోగ్రామ్ అనాలి. సో ఇక్కడ O తీసుకున్నాం. O తీసుకొని ఇక్కడి నుంచి ఇందాక ఏ చేసిన సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఏ నుంచి ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ డివిజన్స్ తీసుకున్నాం. అలాగే 1 2 3 4 పార్ట్స్ చేసాం. అలాగే సి నుంచి జాయిన్ చేసాం ఈ పాయింట్స్ ని. ఏ నుంచి డివైడ్ చేసి ఏఓని ఏ నుంచి మాత్రమే పాయింట్స్ నంబరింగ్ ఇవ్వాలి, నేమింగ్. 1 ఇక్కడ 1 2 3 అన్నాం. ఏ నుంచి ఇటు కూడా 1 2 3 ఇవ్వాలి, 1 డాష్ 2 డాష్. ఓకే, ఇప్పుడు D1 డాష్ ఎక్స్టెండ్ జాయిన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి 1 వరకు, ఫస్ట్ లైన్ వరకు. అలాగే D2 D3 ఇలా డ్రా చేసినప్పుడు మనకు 3 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మిగతా వాటికి కనుక ఫాలో అయ్యి చేస్తే ఇదే ప్రాసెస్ చేయాలి. ఇందాకట్లాగా సిమెట్రిక్ గా కర్వ్ కాదు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్స్ ని ఇక్కడ ఈ సెక్షన్ లో ఎలా కనుక్కున్నామో మిగతా 3 పార్ట్స్ లో క్వార్టర్స్ లో కూడా అలాగే కనుక్కోవాలి. డ్రా చేసిన తర్వాత కర్వ్ ఇలా వస్తుంది. ఇప్పుడేం చేద్దామంటే CO రేడియస్ గా O సెంటర్ గా CO కానీ OD కానీ రేడియస్ గా O సెంటర్ గా ఒక ఆర్క్ ఒకటి డ్రా చేద్దాం. ఈ కర్వ్ మీద ఒక ఆర్క్ ఒకటి కట్ చేస్తే అంటే ఇది సేమ్ OC ఆర్ OD లెంగ్త్. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది P. ఈ P ని C తో జాయిన్ చేద్దాం. C తో జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ వచ్చింది.
ఈ లైన్ ప్యారలల్ గా ఓ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసాం. ఇది ఓ నుంచి పాస్ అవుతూ ఉంది. ఈ పాయింట్ ని మనం ఈఎఫ్ అన్నాం. ఈ ఈఎఫ్ అనేది ఏంటంటే మైనర్ యాక్సిస్ అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇదే మేజర్ యాక్సిస్ అవుతుంది. ఆ కరువుకి ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది. ఇందాక ఇచ్చినవి మనం పారలెలోగ్రామ్ డ్రా చేసినప్పుడు ఈ విధంగా ఇది ఏబిసిడి అనేవి మాత్రం మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కావు. అవి కొంత యాంగిల్లో ఉన్నాయి కాబట్టి. మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మనం ఇక్కడ ఈ విషయంలో కనుక్కోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఒబ్లాంగ్ మెథడ్ లో కూడా ఎలిప్స్ ని డ్రా చేయొచ్చు. సో హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్ ఆఫ్ పారాబోలా ఎలాగో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.